మేము ఇది చంద్రబాబు గారు ఆరోపించడము మొదటిసారి కాదు, ఆఖరిసారి కూడా కాదు. మేము ఎన్నిసార్లు సమాధానం చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే. అయినా సరే చంద్రబాబు గారికి మళ్ళీ సమాధానం చెబుతున్నాం. ఎఫ్డిఐ ఓటింగ్ విషయంలో రైతులకి, చిన్న వర్తకులకి మోసం చేసి కాంగ్రెస్ తో కుమ్మక్కయి నీ ఎంపీలను గైర్హాజరు పరిచింది నువ్వు కాదా చంద్రబాబు గారు? నువ్వు కాంగ్రెస్ తో కుమ్మక్కైనందుకు కాదా పని చేసింది చంద్రబాబు గారు? ఏకంగా 32,000 కోట్ల రూపాయలను కరెంటు ఛార్జీల కింద ప్రజలెత్తిన మోపుతే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే ఒక చంద్రబాబు గారు మటుకు నిస్సిగ్గుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని విప్పు జారీ చేసి మరి ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు. కుమ్మక్కయింది చంద్రబాబు గారు కాదు. పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల దాకా, ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినా సరే, ఎమ్మెల్యే బై ఎలక్షన్లు అయినా సరే, ఏ ఎన్నికలైనా సరే కాంగ్రెస్ తో పాలు నీళ్ళల్లో కలిసిపోయి కుమ్మక్కయి పని చేసింది ఈ చంద్రబాబు గారు కాదా అని అడుగుతున్నాం. చీకట్లోనే చిదంబరం గారిని కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుని తన మీదున్న అవినీతి ఆరోపణలు, ఐఎన్జీ, ఎంఆర్ లాంటి కేసుల మీద విచారణలు జరగకుండా ఉండడానికి చంద్రబాబు గారు కాదా కుమ్మక్కయింది? ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారే అన్న ఇంగితం కూడా లేకుండా ఆయన మీద 1,00,000 కోట్లని అబద్ధపు ఆరోపణలు మొదలు పెట్టిందే కాక జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయంగా అబద్ధపు కేసులు పెట్టించి కాంగ్రెస్ తో కలిసి కేసు పెట్టి వారితో కుమ్మక్కయింది మీరు కదా చంద్రబాబు గారు? ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొడతాము అని చెబుతున్నా ఆ విభజనకు మీరు మద్దతు పలుకుతున్నారే, ఇది కుమ్మకు రుజువు కాదా చంద్రబాబు గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ రాజీనామాలు చేసి నిరాహార దీక్షలు చేసి లేఖల మీద లేఖలు, ఇది అన్యాయము, మా రాష్ట్రాన్ని విడగొట్టద్దండి అని లేఖలు రాస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి మీరేం చేశారు చంద్రబాబు గారు? ఇంతవరకు ఇది అన్యాయమని దానికి నిరసనగా మీరు గాని, మీ ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని రాజీనామాలు చేశారా? తెలంగాణకి మీరు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నారా? మీరు కాదు ఈ విభజనకు మద్దతు పలుకుతున్నది, మీరు కాదు ఈ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయింది. గుండెల మీద చేసుకొని చెప్పండి చంద్రబాబు గారు. ఈ రోజు మన రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంది. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నాయి. మా ఓట్లు దండుకొని మా కన్నే పొడుస్తారా, మా ఓట్లు దండుకొని మా బ్రతుకులే బుగ్గిపాలు చేస్తారా అని కోట్ల మంది ప్రజలు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, విద్యార్థులైతేనేమి, మహిళలైతేనేమి, ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతో మంది గుంపులుగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. కానీ దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వారి మీద కూడా కేసులు పెట్టింది. ఎన్జిఓలు అయితే పాపము వారి జీతాలను కూడా త్యాగం చేసి వారి కృషి అంతా పాపము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పెడుతుంటే దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ పార్టీ వారి జీతాలను కూడా ఇవ్వకుండా వారి కడుపు మీద కొట్టే ప్రయత్నం చేస్తుంది. జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్జిఓ సంఘాలకు, ఎన్జిఓ సభ్యులకి, అందరికీ అండగా మేము నిలబడతామని, మీ ప్రతి కష్టంలో మేము పాలు పంచుకుంటామని, మీతో కలిసి పోరాటం చేస్తామని మీకు మాటిస్తున్నాం. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండా మన రాష్ట్రాన్ని విడగొడుతున్నాము అన్న సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతమంది రాజీనామాలు చేశారు. ఎంతమంది
ఎంతమంది ప్రజల తరపున నిలబడి ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల తరపున గొంతెత్తారు. అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా చేసిన రోజే అందరూ చేస్తుంటే ఈ పార్టీకి దేశమంతా మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని తిరిగి చూసుండేది. కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరుగుండేది. అసలు ఈ విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేది. కానీ ఈ కాంగ్రెస్ టీడీపీకి చెందిన నాయకులు